నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఓ పక్క అభివృద్ధి, మరో సైడ్ సంక్షేమం రెండు సమకాలంగా తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన 4 తడవల సీఎంగా రికార్డు కూడా సృష్టించబోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఇంచుమించు 50 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంటూ లేకుండా పోయింది. అలాంటి టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిలిచిపోయిన అమరావతిని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజకీయం, ఒక రాజధాని కావాలి, అది అమరావతి ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారండి. అట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, వైసీపీ వద్దే వద్దు, మనకింకా అధికారం లేకున్నా రపరప అంటున్నారు, అధికారం లేకొస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. వైసీపీ వాళ్ళకు విపరీతమైన ధోరణి, రపరప నరికేస్తాం, 2029లో అధికారం లేకొస్తే ఒక్కొక్కరిని ఊసకోత కోస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం, మీ కథ తేలుస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండి కత్తులతో గొడ్లలతో చూపించుకుంటూ వాళ్ళు రపరపరప అంటున్నారు. అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటి అనేది కూడా అంటున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకొకటి ఏమంటున్నారంటే, వైసీపీ మనకు వద్దే వద్దు, అధికారం లేకుండా వాళ్ళు రపరప అంటున్నారు, అధికారం లేకొస్తే పరిస్థితి ఏమిటో మీరే ఊహించుకోండి అని ప్రజలకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడుతున్నాడంటే మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు నాయుడు గారు కలిశారండి. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న ఈ మాటల్లో చూసుకుంటా పోతే ఏం చెప్తున్నారు ఏమో పరిశుద్ధం. ముందు చూపుతోనే అసభ్య పోస్టులు పెడుతున్న వారిని సహించేది లేదు. ముందు చూపుతోనే పట్టిసీమ కృష్ణా డెల్టాలో 50,000 కోట్ల విలువైన పంటలను కాపాడారు. వంశాధారం నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం, చెత్త సేకరణకు 1104 వాహనాలు సమకూరుస్తున్నాం, చెత్త నుంచి విద్యుత్ తయారీకి 8 ప్లాంట్లు నిర్మిస్తాం అని గుడివాడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారండి. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, మనకు వైసీపీ వద్దండి, ఎందుకంటే వాళ్ళు అధికారం లేకుండా రపరప అంటున్నారు, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తామంటున్నారు, కాబట్టి వాళ్ళు అధికారంలో లేకపోయినా ఇలా అంటున్నారంటే ఇంకా అధికారం లేకొస్తే పరిస్థితి ఊహించుకోండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. గొడ్డల పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపుస్తున్నారండి. అధికారం లేనప్పుడు వైసీపీ నాయకులు రపరప అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొటేళ్లను కోసి రక్తతాపం చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే గొడ్డల పార్టీ అధికారం లేకొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలు ఊహించుకోవాలన్నారు. బాబాయిని గొడ్డలతో నరికి చంపి ఆ తర్వాత గుండె నొప్పి అని ప్రచారం చేశారని అన్నారు. నైపుణ్యాన్ని తనపై నెట్టి నరాసుర రక్త చరిత్ర పేరుతో విమర్శించారు, నా మీద నిందేశారని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అప్పుడు పాలనకు ఇప్పుడు పాలనకు తేడా చూడండి. ఇప్పుడు ప్రజలు ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూడండి, నరకటాలు సంపటాలు అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. గొడ్డల పార్టీకి అవకాశం ఇవ్వకండి అనేది కూడా చెప్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చెత్తను శుభ్రం చేశారు, బూతులు తిట్టిన వాళ్ళను ఓట్లతో కడిగేశారు. రాజకీయాల్లో ఇంకా క్రిమినల్స్ కొనసాగుతున్నారు, కుట్రలు కుతంత్రలు చేస్తున్నారు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అసభ్య పోస్టులు పెడుతున్నారు, ప్రజల జీవితాలకు ఆటంకాలు కలిగిస్తున్నారు. అదేమని అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అని అంటున్నారు. ఇలాంటి వారిని సహించేది లేదు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు, స్వాభిమానం అనే అంశాలను ఆధారంగా చేసుకొని టీడీపీ గత 40 సంవత్సరాల పైగా కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తల్లికి వందనం పథకంలో 67,47,140
లక్షల మంది విద్యార్థులకు 10,122 కోట్ల నగదును తల్లుల ఖాతాలో జమ చేస్తామని, అంగన్వాడీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పనిచేసే సిబ్బందికి తల్లి వందనం జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంక నుంచి ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నాను. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యము శుభ్రత కూడా అవసరమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా మనం చూసుకుంటా పోతే స్థానిక సంస్థల ఎన్నికల పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, గొడ్డల పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. సొంతం చిన్నాన్నను చంపేసి, బాబాయిని చంపేసి, గొడ్డలతో నరికి చంపి, తర్వాత గుండె నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి అని లాస్ట్కు నారాసుర రక్త చరిత్ర పేరుతో నన్ను విమర్శించారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో ఈ ఏడాది 48% లోటు వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఇంకా నిండలేదు. కృష్ణా డెల్టాకు సాగునీటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల నీటిని పంపింగ్ చేశామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్తున్నాడు, ఎందుకంటే అభివృద్ధి ఓ పక్క సంక్షేమం అన్నీ కూడా మేము చేస్తున్నాము. అర్హులందరికీ కూడా సంక్షేమం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సంపద కూడా సృష్టిస్తున్నామని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చెత్తా చెదారంతో నింపేసిన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది ఐ లవ్ గుడివాడ అనే నివాదాలతో బోర్డులు ఏర్పాటు చేశాము. 2 ఏళ్లలో రాష్ట్రంలో 40 లక్షల టన్నుల చెత్తను తొలగించాము. తెలుగు జాతి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న 1994లోని జన్మభూమి పేరుతో పిలుపునిస్తే రాష్ట్ర ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న ఆంధ్రులు తరలి వచ్చి తమ వంతుగా సేవలు అందించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 120 పట్టణాలలో 15,274 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నామన్నారు. మురుగునీటి శుద్ధికి సివేజ్ ప్లాంట్లను, మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులు, చెరువులను పునరుద్ధరణ, డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభించామనేది కూడా చెప్తున్నారు. అట్లాగే 126 ఎలక్ట్రిక్ వాహనాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. ఎందుకు? ఈ చెత్త పాడు తీయడానికి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి, వైసీపీ వద్దే వద్దు మనకు ఇంకా. ఎందుకంటే ఈ వైసీపీ వల్ల చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి మనకి ఈ వైసీపీ వద్దు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఈ వైసీపీ పార్టీ మనకు ఇంకా వద్దు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అరాచక పాలన చేసే వాళ్ళను మళ్ళీ కానీ మనం అనుమతిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎట్లా కాకుండా వెళ్ళిపోతుంది అనేది కూడా చెప్తున్నారండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, వైసీపీ వద్దే వద్దు మనకు ఇంకా. ఎందుకంటే అధికారం లేకున్నా రపరప అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం కావాలా అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు.